దేవుని నామాని మహిమ కలుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. యేసయ్య మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించినాక ప్రతిరోజు యేసయ్య పాటలు వింటున్న ప్రతి బిడ్డలకు దేవుడు ఆయన మహిమకరంగా వాడుకోవాలని, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి వీడియోలో ప్రియమైన దేవుని బిడ్డ ప్రతిసారి నేను ఎందుకు చెప్తానంటే, ఏ ఒక్కరు కూడా నశించిపోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ఆయన రక్తంలో కడగబడి ఆయన నిత్య రాజ్యంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఏ ఒక్కరు కూడా నశించిపోవద్దండి. ప్రతి ఒక్కరు ఆయన ప్రేమను తెలుసుకున్న ప్రతి బిడ్డలు ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన కొరకు జీవించాలని రోషం గల క్రైస్తవులుగా మనందరము ఆయన కొరకు నిత్య రాజ్యంలో మనందరం ఉండాలని, మనందరం కూడా యేసే కొరకు మనము జీవిద్దాము. మన బ్రతుకు దినములన్నీ ఈరోజు నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా బ్రతికున్నాం కాబట్టి అందరూ మనతో ఉన్నారండి. నిజంగా మరణించినప్పుడు కూడా మరణం వరకు మన తోడే ఉండే యేసయ్య మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నప్పుడు మాత్రమే అందము చందము బలము ఉన్నంతసేపు అందరూ ఉంటారు. ప్రియమైన దేవుడు మన దగ్గర ఏమీ లేదని తెలిసినప్పుడు ఎవ్వరు కూడా మన దగ్గరికి రారు. ఎల్లప్పుడూ మనం బాధల్లో, కష్టాల్లో, నిందల్లో, అవమానంలో ఉన్నప్పుడు నేనున్నాను బిడ్డ, నేను నిన్ను ఓదారుస్తాను, నేనున్నాక నువ్వు ఒంటరివి కాదు అని మన భుజం తట్టి వెన్ను తట్టి ఆయన చక్కని ఆలోచన చెప్పి ఆదరించి బలపరిచే దేవుడు. ప్రేమని దేవుడు ప్రతి బిడ్డలు కూడా ఆయన ప్రేమను తెలుసుకొని నిత్య రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డలుగా జీవించాలని మరొకసారి మీకు నేను నా హృదయపూర్వకంగా కోరుచున్న ప్రియమని దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్.